చీమ మరియు గొల్లభామ. ఒక వెచ్చని వేసవి రోజు కొన్ని కష్టపడే చీమలు భవిష్యత్తుకు తగినంత ఆహారం కూడబెట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్నాయి. వాటి గూళ్ళో గింజలు, ఆకులు, విత్తనాలను సేకరించేందుకు అవి శ్రమిస్తున్నాయి. అదే సమయానికి ఓ మద్దెల తుమ్మెద ఆకు మీద నిదానంగా కూర్చొని తన తారం వాయిద్యాన్ని వాయిస్తున్నది. చీమలను చూస్తూ, ఇంత శ్రమ ఎందుకు? ఇప్పుడే చాలా ఆహారం ఉంది. వర్షంలోనూ వెచ్చని కాంతిలోనూ విశ్రాంతి తీసుకుంటూ ఆనందించండి అంటూ హాస్యంగా అన్నాడు. ఒక చీమ ఆగి, మేము చలికాలానికి సిద్ధమవుతున్నాం. శీతాకాలంలో ఆహారం దొరకదు. నువ్వు కూడా కూడబెట్టుకోవాలి అని చెప్పింది. కానీ మద్దెల తుమ్మెద నవ్వుకుంటూ తన సంగీతాన్ని కొనసాగించాడు. కాలం గడిచిపోయింది. చలికాలం వచ్చింది. నేలంతా మంచుతో కప్పబడి ఉంది. చీమలు తమ గూళ్ళో సురక్షితంగా ఉండి కూడబెట్టుకున్న ఆహారాన్ని ఆనందంగా తింటున్నాయి. కానీ మద్దెల తుమ్మెద చలిలో వణికిపోతూ ఆకలితో ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడే అతనికి తన తప్పు తెలుసైంది. మద్దెల తుమ్మెద చీమల గూడు తలుపు తట్టాడు. దయచేసి నాకు కొంత ఆహారం ఇవ్వండి అని అభ్యర్థించాడు. చీమలు కొంత ఆహారం పంచుకున్నాయి. కానీ తర్వాతిసారి ముందుగానే సిద్ధం కావాలి అని మద్దెల తుమ్మెదకు సలహా ఇచ్చాయి. అతను తల ఊపుతూ తాను ఓ పాఠం నేర్చుకున్నాడు.